పుష్కర ఘాట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్షిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కోహెరెన్స్ ఉండదు, కోహెసివ్నెస్ ఉండదు, ఆ స్పిరిట్ ఉండదు. ఓకే సబ్మిట్ ఇట్ లేటర్. కూర్చొని మీ తర్వాత మాట్లాడు. ఓకే నో విల్ స్టార్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే కెన్ యూ క్రియేట్ 6 districts? Let us start with an environment task force. Who will be heading it? What to do? Will tell me, sir. Who will? Agriculture. ఫిషరీస్ కంటే అలా కాదు. అంటే నిన్నది పర్పస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ pollution of water bodies. We are spending thousands of crores, and I don't know, it goes up to lakh and odd crores. Water protection. ఏమవుతుంది, ద రీజన్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన తాగే భగవంతుడు ఇచ్చిన మన నీటిని మనం పొల్యూట్ చేసి ఇక ఇష్టారాజ్యంగా ఒక అర్థం లేకుండా పొల్యూషన్ చేసేసి మళ్ళీ ఆ పొల్యూటెడ్ కోసం మళ్ళీ బాటిల్డ్ వాటర్ వీటి కోసం మళ్ళీ జల్ జీవన్ మిషన్ అని చెప్పి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇట్ వి కాటప్ into vicious loop. And central government is very annoyed or irritated with the state governments, every state government's approach towards water. Giving drinking water is a state subject. So ఇంతకుముందు లేదు, but this has become not an acceptable normally. They wanted to close it, but we have convinced everything, but somehow they extended it for till 28 with a budget of around 23,000 crores. That might come, but that is not going to solve our issues. First issue is we have to solve this. We don't know how much money we have to, I don't know, we have to work out on the budget to make sure first stop cutting down the flow of pollutants into the జీవనది. జీవనదులను చంపేసుకుంటాం, మనం మృత నదులను చేస్తున్నాం. దాహం తీర్చేది జీవితం ఇచ్చే జీవనదులను చేతిలో చంపేసుకున్నాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మిషన్ గోదావరి అండ్ కృష్ణ, విచ్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రైట్ స్పిరిట్. ద స్పిరిట్ ఈస్ ఆన్ ద పేపర్. అందుకని I have personally taken up the task. And I'm extremely committed to this, and next 6 months I want to see a visible change and a visible approach. And with a certain timelines, I need all your support. And Pushkaras under even, okay, that is a separate alochana. First ఇది పెట్టుకున్న తర్వాత then we'll see, we'll come back to this. So let us have a task force. You please, guide us. You also contribute. Just add. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా తెలియాలి ఈ విషయం. సీఎం గారి కమిట్మెంట్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్రత్యేకంగా గోదావరి నది జలాలపైన 2019లోనే మన నది మన నూరి అనే కార్యక్రమం ఆ రోజు టేకప్ చేసాం రాజమండ్రిలోనే. సో అప్పటి నుంచి కూడా జీవనదుల్ని ఎట్లా మనం కాపాడుకోవాలి అనే దానిపైన ఆయన చాలా లోతుగా దీనిపైన విశ్లేషించి అవగాహన తెచ్చుకున్న వ్యక్తి. సో timelines have to be realistic.
రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించి పనుల పురోగతిపై ఆరా తీశారు. గోదావరిలో కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిపోవడంతో ప్రక్షాళన దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గోదావరి నీటిని పరీక్షలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. వచ్చే ఏడాది జరగనున్నటువంటి గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే గోదావరి పుష్కరాలు వైభవంగా జరగాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గోదావరిలో అంటే బంటు మీద ప్రయాణం చేస్తూ ఈ గోదావరి నది తీరా ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. పుష్కర్ ఘాట్ నుంచి ప్రస్తుతం కోటిలింగాల రేవు వరకు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ వీరంతా కూడా ఉండడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం నల్లా ఛానల్ ఏదైతే ఉందో ఈ నల్లా ఛానల్ వల్ల గోదావరి మొత్తం కూడా కలుషితమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ కలుషితమైనటువంటి నీటిలో భక్తులు స్నానం చేస్తే ఖచ్చితంగా ఈ అంటే వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల భక్తులు ఇబ్బంది పడతారు. ఇదే నేపథ్యంలో ఈ కలుషితమైనటువంటి గోదావరిని క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరిలో అంటే పర్యటన చేస్తున్నారు. అధికారులని సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ల నిర్మాణం కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కూడా అధికార యంత్రాంగం ద్వారా పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. వచ్చే ఏడాదిలోపు మొత్తం అంగరంగ వైభవంగా వీటన్నిటిని కూడా పూర్తి చేసి రాజమండ్రి నగరానికి 1 కోటి మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ 1 కోటి మంది కూడా ఈ వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రదేశాల నుంచి చాలా మంది రాజమండ్రి నగరానికి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తే మంచిదని చెప్పి భావించి ఇక్కడ వరకు కూడా రావడం జరుగుతుంది. గత ఏడాది మనం చూసాం, తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. 29 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇదే క్రమంలో ఈ వచ్చే ఏడాది జరగనున్నటువంటి మనం చూసాం కదా, ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ పుష్కరాలను కూడా వైభవంగా జరగాలి, వచ్చేటువంటి భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ రాజమండ్రి నగరంలో పర్యటన చేస్తున్నారు. ఘాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, అదే అటు మహారాష్ట్ర నుంచి ఇటు గోదావరి ఎండింగ్ వరకు కూడా ఈ పుష్కర వైభవం ఉండడం జరుగుతుంది. అయితే రాజమండ్రి నగరానికే పుష్కర ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీతో పాటు నల్లా ఛానల్ ద్వారా ఈ మురుగునీరు అంతా కూడా కాలువలోకి చేరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నల్లా ఛానల్ అంటే దాదాపు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మనుషులు ఏవైతే అంటే వాడేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గోదావరిలోనే కలుస్తాయి. దాదాపు మనం చూస్తున్నాం కదా, ఈ నల్లా ఛానల్ తో పాటుగానే అటు దిగువన ఉన్నటువంటి ఆవ ఛానల్ ద్వారా మొత్తం గోదావరి కలుషితం అవుతుంది. నమామి గోదావరి పేరుతో 2.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం గోదావరిని 89 కోట్లు కేటాయించింది ఈ క్లీన్ చేసేందుకు. అయినప్పటికీ కూడా ఈ మురుగునీరు అనేది ఏదైతే ఇది శుభ్రం కాకుండా నేరుగా గోదావరిలో కలవడం పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఈ వచ్చేటువంటి పుష్కరాలకు ఖచ్చితంగా గోదావరిని క్లీన్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ముందుకు వెళ్లాలన్న అంశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులంతా కూడా ఈ గోదావరి పుష్కరాల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వారందరూ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే 2027లో జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలు మనం చూసాం. ఎక్కడైతే ప్రయాగలో ఏవైతే సక్సెస్ అయిందో అదేవిధంగా గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా గోదావరి పుష్కరాలను వైభవంగా నడిపేందుకు, ఇక్కడ జరిపేందుకు అధికార యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలన చేస్తున్నారు. నేరుగా సీఎం ముఖ్యమంత్రి కూడా ఆయన ఇప్పటికే గోదావరి పుష్కరాల మీద అధికారులని సమాయత్తం చేస్తూ అంటే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, నేరుగా ఆయన గోదావరి పుష్కరాల మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగినా కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా వచ్చేటువంటి ప్రతి రూపాయి, ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి రూపాయి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాలకు మాత్రమే కేటాయించాలి, న్యాయం జరగాలి. వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు కూడా
గోదావరిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించి తిరిగి క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళాలి అన్న అంశంతో అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల మీద వర్కౌట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఆయనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా జిల్లా ఎస్పీ అంతా కూడా ఇక్కడే ఉండి మొత్తంగా అయితే ఆయనకు భద్రత అందిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మా గోదావరి 2027 పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఎలాంటి సమస్య లేకుండా అధికార యంత్రాంగాన్ని అంటే సూచనలు సలహాలతో పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం రాజమండ్రిలో పర్యటన చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతం నుంచి. కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.